నిన్న దారుణ హత్యకు గురైన టీడీపీ లీడర్ వీరయ్య చౌదరి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. ఒంగోలు నుంచి అమనబ్రోలుకు భారీ ర్యాలీ నిర్వహించారు టీడీపీ శ్రేణులు. సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత్యక్రియల్లో పాల్గొనున్నారు. ఇప్పటికే అమనబ్రోలుకు భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. ఒంగోలులో గత రాత్రి జరిగినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరి టీడీపీ అధికార ప్రతినిధి హత్యకు సంబంధించినటువంటి అంశంపైన ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం అసలు హత్య జరిగినటువంటి ప్రాంతాల్లో ఒకసారి మనం పరిశీలిస్తే ఇదంతా కూడా ముంగవరపు హైవే రోడ్లో ఉన్నటువంటి ఇక్కడ ఒక కార్యాలయంలో ఆయన ఉంటున్నారు. ఈ కార్యాలయానికి నిన్న ఎమ్మెల్యేతో మాట్లాడి వచ్చిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. కొంతసేపు ఆయన ఇక్కడ ఫోన్లో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మాట్లాడుతున్నటువంటి సమయంలోనే నలుగురు దుండగులు ఒక్కసారిగా లోపలికి ఎంటర్ అవ్వడం జరిగిందనే విధంగా కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు గమనించబడడం, వాళ్ళు ముసుగులు వేసుకొని లోపలికి వెళ్ళడం, ఇద్దరు ముప్పవరపు వీరయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన చేతులను పట్టుకోగా మిగిలిన ఇద్దరు మొత్తం 40 పైగా పోట్లు కూడా ఆయన పైన పొడవటంతో అక్కడికక్కడే ఆయన మరణించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చూడొచ్చు, ప్రస్తుతానికి 2 ఫ్లోర్లు కలిగినటువంటి ఈ బిల్డింగ్లో రెండో ఫ్లోర్లోకి వాళ్ళు ఇట్లా మెట్లు ఏవైతే ఉన్నాయో బయట నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది. ముసుగులు వేసుకున్నటువంటి ఆ నలుగురు కూడా రావడం జరిగింది. అయితే ఈ బిల్డింగ్కి సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడంతో ఎవరు వచ్చారు ఏంటనేది కొంత కనుక్కోవటం అయితే ప్రస్తుతం పోలీసులకు ఒక టాస్క్గా ఉందనే విధంగా చెప్పచ్చు. దీనికి సంబంధించి మొత్తం 12 మంది టీములు అయితే ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిన్న ఏదైతే జరిగిన సంఘటనకు సంబంధించి మొత్తం ఇంకా రక్తపు మరకలు కూడా పోనటువంటి పరిస్థితి ఉంది. బిల్డింగ్లో నుంచి ఆ డెడ్ బాడీ తెచ్చినప్పుడు పడినటువంటి ఈ రక్తమ మరకలంతా కూడా ఇక్కడే ఇంకా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా క్లూస్ టీం కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పోలీసులు అయితే కొంతమందిని నిందితులను కూడా గుర్తించడం జరిగింది అనే విధంగా కూడా సమాచారం అందుతుంది. వాళ్ళని అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా పోలీసుల ఆధ్వర్యంలో తీసుకొని ఇక్కడ కొంత ఏదైతే ఈ సంఘటనకు సంబంధించినటువంటి క్లూస్ను కూడా వాళ్ళైతే పరిశీలించడం జరిగింది. ఒంగోలు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మొత్తం ఈ సర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతుంది. నిందితుల్ని ఈరోజు సాయంత్రం లోపు పట్టుకుంటామనే విధంగా కూడా హోంమంత్రి అనిత అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో రద్దీగా ఉండేటటువంటి ఈ ఏరియాలో సాయంత్రం సమయంలో చాలా రద్దీగా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా. అలాంటి ప్రాంతంలో ఒక వ్యక్తిని వచ్చి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన అనేది కూడా స్థానికులను కూడా నివ్వెరబోతుందనే విధంగా చెప్పచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా ఈ సంఘటన జరిగిందనేటటువంటి అంశాన్ని అందరూ కూడా ఎలా జరిగింది, అసలు ఇంత రద్దీగా ఉండేటటువంటి ప్రాంతంలో ఎలా వచ్చారు, ఏం చేశారనే దానిపైన కూడా అందరూ కూడా ఇదైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనప్పటికీ కూడా జరిగినటువంటి సంఘటన సంబంధించినటువంటి అంశంపైన కూడా ఇటు టీడీపీ అయితే తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిందితులు ఎవరైనా కూడా వారిని కంపల్సరీగా కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రస్తుతం ముప్పవరపు వీరయ్య చౌదరికి అయితే పోస్టుమార్టం రిపోర్ట్ కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోస్టుమార్టం కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో అసలు సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం జరిగేటటువంటి అంత్యక్రియల్లో కూడా సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ప్రస్తుతం అయితే ర్యాలీగా ఈ యొక్క డెడ్ బాడీని అయితే అమరబోలు గ్రామానికి అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు. మొత్తంగా ఇక్కడైతే ఒంగోలుకి సంబంధించి ముప్పవరపు వీరయ్య చౌదరికి సంబంధించినటువంటి హత్య అనేది మాత్రం ఒకసారిగా కలకలం రేపుతుందనే విధంగా చెప్పచ్చు. కెమెరామెన్ సీనుతో సాయి శంకర్, ఒంగోలు నుంచి.